తో ఒక ఆవేదనతో భవిష్యత్తును గనక మనం చూస్తే మీరు అనుకోవచ్చు ఇదేదో ఎవరి కోసమో కాదు, ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది జరగవచ్చు, జరుగుతోంది కూడా. ఎక్కడో కాదండి, మనందరం పుట్టి పెరిగిన హైదరాబాద్ అంటే నగరంలో జరిగింది. అక్కడ ఈ రోజున వేలాది మంది రోడ్డుపైకి వచ్చి ఎటుపోవన దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు. ఏంటిది అనుకుంటున్నారా? మా వరకైతే జరగదు, ఇది మా ఆస్తులకి, మా ఇళ్ళకి, మా భూములకి ఎటువంటి హాని లేదనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు పొరపాటు పడ్డట్టే. మనకి దేశం గురించో ధర్మం గురించో మాట్లాడాలి అని అంటే వినే ఓపిక ఉండదు. కనీసం మన ఆస్తుల గురించి, మన భూముల గురించి అయితే ఒక 5 నిమిషాలైనా ఓపిక ఉండాలి. దయచేసి ఈ వీడియోని గమనించి అందరికీ తెలియచేసేలాగా షేర్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఎవరు అసలు దీనికి కారణం ఏంటి అనంటే, హైదరాబాద్ లో ఆర్టీసీ కాలనీ, మౌలాలి, తిరుమల నగరు, కాకతీయ నగరు, భరత్ నగర్, సఫీల్గూడ, విద్యానగర్ ఇటువంటివి ఇంకా చాలా కాలనీలలో దాదాపు 750 ఎకరాలలో 750 ఎకరాలు అంటే ప్రైమ్ సిటీలో ఉన్నటువంటి ఈ కాలనీలు మొత్తం 750 ఎకరాలని ఆల్ ఆఫ్ ఎ సడన్ సబ్ రిజిస్టర్ డిక్లేర్ చేసేసారు. ఏమని? ఇది ఈ వేలాది కుటుంబాలకు సంబంధించిన ఆస్తి కాదు, వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని. ఆ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసేసుకుంది. అసలు మనకి ఏమైనా అర్థమవుతుందా? మనం తాత ముత్తాతల నుంచో లేదా తాతల నుంచో తండ్రుల నుంచో మనం కష్టపడి కొనుక్కున్నటువంటి ఇల్లు, స్థలము వక్ఫ్ బోర్డు వాళ్ళ స్థలం అని చెప్పని వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి? అలా సబ్ రిజిస్టర్ వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి? మళ్ళీ మనకి కోర్టుకి వెళ్లే అధికారం కూడా లేకపోవడం ఏంటి? ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో కాదు కదా, మన హైదరాబాద్ లో జరిగింది, మనం ఉంటున్న కాలనీలో జరిగింది. అంటే రేపు పొద్దున ఇలానే వచ్చి అది నాకైనా జరగవచ్చు, మీకైనా జరగవచ్చు. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కుటుంబ సభ్యులను చూడండి ఒకసారి, ఎంత బాధలు పడుతున్నారో. వారికి అర్థం కావట్లేదు. అసలు దీనికంతా రాత్రి కబ్జా చేసినటువంటి ఆ వక్ఫ్ బోర్డు ఏంటి? మొన్న ఈ మధ్య కాలంలో చూసాము, వక్ఫ్ బోర్డుకి సంబంధించి చాలా పెద్ద వచ్చే చాలా మంది అనుకున్నారు ఇదేదో వాళ్ళు ప్రభుత్వ భూములు లాక్కుంటున్నారు, మనకేం మనకు సంబంధం లేదులే అనేసి చాలా మంది హిందువులు కూడా అనుకున్నారు. ఎందుకంటే మనం కులమే ఎక్కువగా ఆలోచిస్తుంటాం కాబట్టి మనకి మతం గురించి అంతవరకు పోలేదు. కానీ ఇప్పుడు సిటీ నడిబొడ్డున మన భూముల్ని, మన ఆస్తుల్ని, మన ఇళ్ళని లాక్కొని ప్రశ్నించే హక్కు కూడా లేదు, మనకు లేకుండా చేశారు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో 1954లో ఇస్లామిక్ చట్టం ప్రకారము ఇస్లాం